పాస్పోర్ట్ ఉంటే ఇండియన్ సిటిజన్ అని అనుకోవచ్చా? అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. అసలు ఇండియన్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు? పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రూఫ్గా పనికొస్తుందా? రాజ్యసభలో కేంద్రం చెప్పిన సమాధానం ఏంటి? ఈ విషయాలు ఈ వీడియోలో మీకోసం. ఇక విషయానికి వస్తే, రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాస్పోర్ట్లపై కేంద్రం తరపున లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో భారత పౌరులు మాత్రమే ఇండియన్ పాస్పోర్ట్కు అర్హులని స్పష్టం చేశారు. అయితే పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు అని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాగానే పాస్పోర్ట్ జారీ చేస్తారు. అంటే దరఖాస్తుదారుడి వివరాలను పూర్తిగా పరిశీలించాకే పాస్పోర్ట్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా కేంద్రం గుర్తు చేసింది. భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు అని పేర్కొంది. అంటే ఒక భారతీయుడు స్వచ్ఛందంగా మరో దేశ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం రద్దవుతుంది. అలాంటి సందర్భంలో భారత పాస్పోర్ట్ కూడా చెల్లుబాటు కాదు. దాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం పౌరసత్వ అర్హత లేకపోతే పాస్పోర్ట్ దరఖాస్తును అధికారులు తిరస్కరించాల్సిందే. అంటే ముందు పౌరసత్వ అర్హత, ఆ తర్వాత పాస్పోర్ట్. ఇదే విషయాన్ని గతంలో కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు. భారత ప్రభుత్వం భారత పౌరులకు మాత్రమే పాస్పోర్ట్ జారీ చేస్తుందని ఆయన అప్పుడే స్పష్టం చేశారు. మొత్తానికి భారత పాస్పోర్ట్ భారత పౌరులకే జారీ అవుతుంది. కానీ దానినే పౌరసత్వానికి అంతిమ రుజువుగా కేంద్రం ప్రకటించలేదు. దీంతో పాస్పోర్ట్ పౌరసత్వంపై కొత్త చర్చకు మరోసారి తెరలేచింది.